హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఆవిరి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఆవిరి వడియాలు ఎవరైనా చాలా ఈజీగా సింపుల్గా పెట్టుకోవచ్చు. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా సింపుల్ మెథడ్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ ఆవిరి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఈ వడియాలకి పెద్దగా ఎండ అవసరం లేదండి. నార్మల్ ఎండలో అయినా ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు. ఈ ఆవిరి వడియాలు పెట్టడానికి ఈ కప్పుతో 2 కప్పుల బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కడిగి నైట్ అంతా వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా నానిన బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా ఒక మిక్సీ జార్లో వేసుకోండి. పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పల్చటి బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పల్చగా ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ తిక్కుగా ఉండకూడదు. పలుచగా ఉంటేనే ప్లేట్లో వేయగానే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా జీలకర్ర కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు. ఇలా పొడవుగా లోతుగా ఉన్న గిన్నె కానీ కళాయి కానీ తీసుకొని ఇప్పుడు ఈ గిన్నెలోకి సగం వరకు వాటర్ తీసుకోవాలి. దీనికి పైన పెట్టుకోవడానికి ఇలా లోతుగా ఉన్న 2-3 ప్లేట్లు తీసుకోవాలి. ఈ ప్లేటు మధ్యలో ఉన్న లోతు సైజు వడియాలు వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని వాటర్ బాయిల్ అయ్యే వరకు మరిగించాలి. ప్లేటుని నీళ్ళతో ఇలా లోతులో మాత్రమే టచ్ చేసుకొని 1½ స్పూన్ పిండి వరకు ఇలా ప్లేట్లో వేసుకొని నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకొని బాయిల్ అవుతున్న వాటర్ మీద పెట్టి ఆవిరి బయటకు రాకుండా దానికి సరిపడా మూతను పెట్టుకోవాలి. అప్పుడు ఆవిరి వడియాలు బాగా ఉడుకుతాయి. ఇలా 15 to 30 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. ఈలోపు ఇంకో ప్లేట్ను కూడా తడి చేసుకొని 1 స్పూన్ పిండి వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని 30 సెకండ్స్ తర్వాత మూత తీసి ప్లేట్ని పక్కకి తీసి పిండి వేసిన ప్లేట్ని పెట్టి మూత పెట్టాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 30 సెకండ్స్ వరకు ఉడకనివ్వాలి. ఈలోపు ఉడికిన ఆవిరి వడియాని చాకుతో కానీ టూత్ పిక్తో కానీ నేను చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఇలా తీస్తే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా తయారు చేసుకున్న వడియాలు ప్లేట్లో కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కకి తీసి పిండి వేసుకున్న ప్లేట్ని పెట్టి మూత పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో ఆవిరి వడియాలన్నీ తయారు చేసుకోవాలి. ప్రతిసారి కూడా ప్లేట్ని తడి చేసుకుని పిండిని కలిపిన తర్వాతే ప్లేట్లో వేసుకోవాలి. ఇలా 15 to 30 సెకండ్స్ వరకు మాత్రమే ఉంచాలి. ఇంతకంటే ఎక్కువసేపు ఉంచితే వడియాలు డ్రై అయిపోయి తీసేటప్పుడు విరిగిపోతాయి. మధ్య మధ్యలో వాటర్ చెక్ చేసుకుంటూ అవసరమైతే వాటర్ పోసుకొని మరిగించి మళ్ళీ ఆవిరి వడియాలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని ఆవిరి వడియాలు తయారు చేసుకున్న తర్వాత ప్లేట్స్లో వేసుకొని 2 రోజులు ఎండలో అయినా ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవాలి. ఇలా 2 డేస్ కంప్లీట్గా ఎండిన ఆవిరి వడియాలను ఒక ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా వేయించుకోవాలి. చూసారా వడియాలు ఎంత తెల్లగా పెద్దగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ వడియాలు సాంబార్లోకి కానీ పప్పులోకైనా ఈవినింగ్ స్నాక్స్లా చాలా బాగుంటాయి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.